నమస్తే, వెల్కమ్ టు లియా న్యూస్. తిరుమల తిరుపతి లడ్డు అంశంపై సుప్రీంకోర్టు తీర్పు జరిగిన అనంతరం జగన్మోహన్ రెడ్డి అయితే ప్రెస్ మీట్ పెట్టారు. మరి చంద్రబాబు అబద్ధాలు ఆడుతున్నారు, ఆయన ప్రాయశ్చిత్తం అనుభవించాలి అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. ఇక చంద్రబాబు గారి గురించి సుప్రీంకోర్టు ముట్టికాయలు వేసిందని, చెంపపెట్టు లాంటిది ఈ తీర్పు అని కూడా మరి ఆయన మాట్లాడటం అయితే జరిగింది. సో ఓవరాల్గా జగన్మోహన్ రెడ్డి ఉద్దేశం ఏంటి, ఈ తీర్పు వెనుక, ఇలాంటి విషయాలు తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ జర్నలిస్ట్ టీవీ శ్రీనివాస్ గారు. నమస్కారం సార్. నమస్తే. సో జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది సుప్రీం తీర్పు అనంతరం. సో ఇది సిట్ విచారణ అని చెబుతూనే మళ్ళీ సిబిఐ కూడా ఉండడం వల్ల చంద్రబాబు గారు స్వయాన వేసుకున్నటువంటి సిట్ని సుప్రీంకోర్టు క్యాన్సిల్ చేసిందని చెప్పి ప్రచారం చేస్తూ ఉన్నారు. మళ్ళీ ఒక పక్క సిట్ ఎంక్వైరీ అని వాళ్ళ నోటితో వాళ్ళే చెప్తూ ఉన్నారు. సో ఓవరాల్గా మరి చంద్రబాబు గారు అబద్ధాలు ఆడారంటున్నారు. ఇప్పటికీ కూడా మరి ఆయన క్షమాపణలు చెప్పాలని అదే మాట అప్పటి నుంచి ఇప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు చెప్తూ ఉన్నారు. సో ఆయన మాటల్ని ఎలా చూడొచ్చు అంటారు? మరి తీర్పు వచ్చింది, మరి రేపో మాపో అధికారులు కూడా దర్యాప్తు ప్రారంభించి ఆధారాలన్నీ బయటికి తీసుకొస్తారు. సుప్రీం తీర్పును స్వాగతిస్తున్నామని చెప్తే అయిపోతుంది కదా, ఇప్పుడు కూడా ఇలాంటి మాటలు మాట్లాడడాన్ని ఎలా చూడొచ్చు అంటారు? పొద్దున ఈరోజు సుప్రీంకోర్టు జడ్జిమెంటు ఆర్డరు, ఇప్పుడు ఆయన ప్రెస్ మీటు, ఈ రెండింటినీ కలిపి చూస్తే జగన్మోహన్ రెడ్డి ఏమన్నాడు, వెంకన్న స్వామితో పెట్టుకుంటే పాపం పండుద్ది అన్నాడు. వాస్తవం, ఆయన చెప్పేదన్నీ అబద్ధాలే, కానీ ఇది మాత్రం నిజం. ఏంటి, వెంకన్న స్వామితో పెట్టుకుంటే అది పాపం పండుద్ది అనేది మాట నిజం. గతంలో మనం చూసాం, ఎవరు వెంకన్న స్వామితో పెట్టుకున్నా వాళ్ళ పాపాలు పండాయి. ఎవరో దాకేందుకు, వాళ్ళ నాన్నే మనం చూసాం కదా. అప్పట్లో ఏంటి, సేమ్ ఇట్లాగే ఆయన 5 ఏళ్ల పరిపాలనలో కూడా అప్పుడు అన్యమత ప్రచారం, అప్పుడు కూడా రాజశేఖర రెడ్డి హయాంలో కొండ మీద సిలువల గుర్తులు వేయటం, అప్పుడు భూమన కరుణాకర్ రెడ్డి ఏంటి చైర్మన్గా, సభ్యుడిగా, విజయసాయి రెడ్డి కూడా టీటీడీ బోర్డు సభ్యుడిగా, అప్పుడు అరాచకాలు. అసలు ఆయన ఒక జీవోనే ఇచ్చేశాడు, 7 కొండలు కాదు ఇది 2 కొండలే అని. కొండల్లో కలిసిపోయాడు, పావురాల గుట్టలో కలిసిపోయాడు. ఆయన వెంకన్న స్వామితో పెట్టుకున్నాడు కాబట్టి ఆయన అలా దుర్మరణం అయ్యాడని కూడా కొంతమంది అంటుంటారు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఏంటి, చంద్రబాబు అబద్ధాలు చెప్తున్నాడా, నువ్వు అబద్ధాలు చెప్తున్నాడా? నువ్వు 5 ఏళ్ల పరిపాలనలో జరిగిన అరాచకాల ఇవి, చంద్రబాబు 100 రోజుల్లో జరిగినవా? ఇప్పుడు తిరుపతి ఇవాళ ఇంతవరకు అసలు చంద్రబాబు ట్రస్ట్ బోర్డు చైర్మన్ అయ్యలేదు కదా. అంటే ఇప్పుడు కేవలం నెయ్యి కల్తీ గురించే ఇప్పుడు కూటమి ప్రభుత్వం మాట్లాడింది, చంద్రబాబు గారు మాట్లాడారు కాబట్టి ఆయన గత 5 సంవత్సరాల్లో జరిగిన అరాచకాలను బయటికి తీసుకురావట్లేదు. ఆ నెయ్యి ట్యాంకర్లు మీరు సీఎం అయ్యాకే వచ్చినాయి అని ఒక్కడు మాత్రమే తీసుకొస్తున్నారు. సో మొత్తం జరిగినవన్నీ బయటికి తీసుకొస్తే అప్పుడేం మాట్లాడతారో చూడాలి. మరి నెయ్యి ట్యాంకర్లు ఎప్పుడు వచ్చాయి అనేది కాదు, ఆ డైరీకి ఎవడిచ్చాడు ఆ కాంట్రాక్ట్? ఇవ్వలేదు అంటున్నారు కదా వాళ్ళు. చంద్రబాబు ఇచ్చాడా? డైరీకి కాంట్రాక్ట్ ఎప్పుడు ఇచ్చారు? మార్చిలో ఇచ్చారు. అప్పుడు చంద్రబాబు ముఖ్యమంత్రి, అప్పుడు అసలు ఎలక్షనే జరగలేదు కదా, నోటిఫికేషన్ వచ్చింది అంతే. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసింది ఎప్పుడు? జూన్ 12. ఫలితాలు వచ్చింది ఎప్పుడమ్మా? జూన్ 4 కదా. ఈ ట్యాంకర్లన్నీ ఇప్పుడు వీటికి టెండర్ ఎప్పుడు జరిగింది, ఆ టెండర్ ఆమోదం పొందింది ఎప్పుడు? ఏఆర్ డైరీకి ఇచ్చింది ఎవరు? భూమన కరుణాకర్ రెడ్డి. అసలు ఈ టెండర్ల నిబంధనలు మార్చింది చంద్రబాబు, నిబంధనలు మార్చింది మీరు కదా. మీ బాబాయ్ మార్చాడు, భూమన కరుణాకర్ రెడ్డి మార్చాడు. ఏది అసలు నెయ్యి కాంట్రాక్ట్ గతంలో కర్ణాటక మిల్క్ ఫెడరేషన్, నందిని వాళ్ళది. వాళ్ళు మీరు చెప్పిన కమిషన్ ఇవ్వడానికి వాళ్ళు సిద్ధంగా లేరు. వాళ్ళు కమిషన్లు ఇవ్వలేదని వాళ్ళ టెండర్ రద్దు చేసి పారేశారు, టెండర్ నిబంధనలే మార్చేశారు. అసలు ఈ కమిషన్ల గోల ఎందుకు, మనమే నెయ్యి తయారు చేద్దాం అనుకున్నారు. గుడిని కాదు, ఇప్పుడు గుళ్ళో లింగాన్ని కాదు, గుడినే మింగాలని చూశారు. గుళ్ళో లింగాన్ని కాకుండా గుడినే మింగాలన్న ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి. ఇవాళ తను క్షమాపణ చెప్పాల్సింది ఎవరు? చంద్రబాబు నువ్వా? నెయ్యి ఆ టెండర్లు మార్చినందుకు నువ్వు క్షమాపణ చెప్పాలి. నాసిరకం ప్రసాదం తయారు చేసినందుకు నువ్వు క్షమాపణ చెప్పాలి. భక్తులకు క్షమాపణ చెప్పాలి. 5 ఏళ్లుగా భక్తులు భగ్గుమంటున్నారు. లడ్డు ఏంటి సైజు తగ్గిపోయింది, 170 గ్రాములు ఉండాల్సిన లడ్డు బరువు ఎందుకు తగ్గిపోయిందని చెప్పి ఒక అతను వీడియో చేశాడు. ఆ కౌంటర్లో నువ్వు కూడా చూస్తుంటావు ఆ వీడియో, ఆ వెయిట్ చూపిస్తూ అతను నిలదీశాడు ఆ లడ్డులు అమ్మేవాడిని. ఒక భక్తుడు ఆ లడ్డూ ప్రసాదం వెయిట్ స్పష్టంగా అక్కడే ఆ తూకం దగ్గర ఇదేంటి 170 గ్రాములు ఉండాల్సింది 140 గ్రాములు ఉంది అని చెప్పి నిలదీస్తే, ఇంకో లడ్డు 120 గ్రాములు ఉందని నిలదీస్తే అతను కాస్త పోలీస్ కేసు పెట్టారు.
పట్టుకుని జైల్లో వేశారు. అదే చెప్తున్నారు సార్ సుబ్బారెడ్డి గారు ఈరోజు. ఆ, అంటే నాణ్యత లోపం ఉంది అంటే కొంచెం కొన్నిసార్లు కంప్లైంట్స్ వచ్చాయి కానీ ఎవరు కూడా కల్తీ కలిపారని చెప్పి కంప్లైంట్ ఇవ్వలేదు అని ఏఆర్ డైరీతో అసలు నాకు సంబంధమే లేదు అని చెప్పి ఆయన మాట్లాడుతున్నారు. అంటే వైష్ణవి మేము డైరీతో ఉందా? ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు అయితే మనం స్టార్టింగ్ నుంచి చూస్తున్నాను 18 సార్లు మేము వెనక్కి పంపించాం ట్యాంకర్లు అని చెప్పి మాట్లాడుతున్నారు. ఇవాళ మార్చాడు మళ్ళీ ఫిగర్. నువ్వేంటంటే నువ్వు మొన్న మాట్లాడింది 18 ట్యాంకర్లు పంపించాను, అంతకుముందు మాట్లాడింది నువ్వు గుర్తుండి నువ్వు అంటున్నావు. ఈరోజు ప్రెస్ మీట్లో 10 ట్యాంకర్లు మేము పంపించామని అంటున్నాడు. చంద్రబాబు 14 ట్యాంకర్లు రిజెక్ట్ చేశాడు, నేను 10 ట్యాంకర్లను రిజెక్ట్ చేశానంటే నువ్వు రిజెక్ట్ చేసిన ట్యాంకర్లో టెస్టులు ఎందుకు చేయించలా? నువ్వు రిజెక్ట్ చేసావంటే తిరుపతిలో ఏదో పనికిమాలిన ల్యాబ్లో వాళ్ళు ఏం చూస్తారు? నెయ్యి కలర్ చూస్తారు, నెయ్యి సరిగ్గా ఉందా లేదా చూస్తారు, వాసన చూస్తారు. అసలు అందులో ఏం కలిపారు ఏంటనేది చెప్పాలంటే నువ్వు మైసూర్ డైరీ కన్నా పంపాలి, గజియాబాద్ డైరీ కన్నా పంపాలి, లేకపోతే ఈ ఎన్డీడీబీ కన్నా పంపాలి. మొన్న వచ్చింది రిపోర్ట్ అదే కదా. చంద్రబాబు రాగానే వెంటనే చేసిన పని ఏంటి? నెయ్యి శాంపుల్స్ తీసుకున్నాడు. నెయ్యి శాంపుల్స్ని పంపిస్తే వచ్చిన రిపోర్ట్ అది. ఆ రిపోర్ట్ ఆయన అప్పుడు బయట పెట్టలేదు. ఇప్పుడు ఆ రిపోర్టు జూన్లో బయట పెట్టాడా? సెప్టెంబర్లో, అది కూడా సెప్టెంబర్లో బయట పెట్టడం కూడా ఇప్పుడు తప్పుగా చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి. ఎప్పుడో జూన్ జూలైలో తెలిస్తే సెప్టెంబర్లో ఎందుకు బయట పెట్టాల్సి వచ్చింది? 100 రోజుల పాలన డైవర్ట్ చేయడానికి కదా బయట పెట్టిందని చెప్పి అది కూడా అంటున్నారు జగన్మోహన్ రెడ్డి. అసలు రిపోర్టు బయట పెట్టినది జూను జూలైలో, ఆ రోజే ఎందుకు మాట్లాడలేదు అంటారు. ఇప్పుడు ఎందుకు మాట్లాడారు అంటారు. అసలు ఎందుకు మాట్లాడామంటారు. అంటే వీళ్ళ యొక్క ఉద్దేశం అక్కడే అర్థమైపోతుంది. వీళ్ళ ఆ గడుసుతనం అనాలా, వాళ్ళ కంత్రీతనం అనాలా. ఫస్ట్ ఏమో రిపోర్ట్ ఎందుకు బయట పెట్టావు, తర్వాత ఏమో రిపోర్ట్ ఇప్పుడు ఎందుకు బయట పెట్టావు, అప్పుడే ఎందుకు బయట పెట్టలేదు. అంటే రిపోర్ట్ వాస్తవమా కాదా? వాస్తవం కాదంట సార్. ఈవో కలిసింది కల్తీ అని చెప్పలేదంట. ఈవో ఒక మాట, చంద్రబాబు రిపోర్ట్ గారు ఒక మాట వాస్తవమా కాదా అంటే నువ్వు మళ్ళీ ఈవో గురించి తెస్తున్నావు. నువ్వు కూడా జగన్లానే మాట్లాడుతున్నావు. అంటే డైవర్షన్ పాలిటిక్స్. ఇక్కడ ఈవో ఏమని చెప్పాడు? నేను బాధ్యతలు తీసుకున్న తర్వాత నెయ్యి కల్తీ జరగలేదు. ఏంటి ఆయన ఆ నెయ్యిని మేము వెనక్కి పంపించామన్నాడు. చంద్రబాబు ఏమన్నారు? వెనక్కి పంపిన 4 ట్యాంకర్లు కాదు, దానికి ముందు ఇంకో 4 ట్యాంకర్లు వచ్చాయి, అవి లోపలికి వెళ్ళాయి అన్నారు. ఈవో ఏమన్నా ఆ మొదట లోపలికి వెళ్ళిన 4 ట్యాంకర్ల గురించి మాట్లాడా? ఈవో మాట్లాడిందేమో తిరగొట్టిన 4 ట్యాంకర్ల గురించి, చంద్రబాబు మాట్లాడిందేమో ఈ 4 కాకుండా వాటికి ముందు లోపలికి పంపిన 4 ట్యాంకర్ల గురించి. అంటే మొత్తం 8 ట్యాంకర్లు ఏఆర్ డైరీ నుంచి వచ్చింది, 8 ట్యాంకర్లు అన్నమాట. ఈ రెండింటి మధ్య ఏం చేస్తున్నాడు? కన్నింగా కంత్రీతనంతో తిమ్మిని బిమ్మిని చేస్తున్నాడు, బిమ్మిని తిమ్మి చేస్తున్నాడు. శ్యామలరావు ఒకటన్నాడు, చంద్రబాబు ఒకటన్నాడు అంటాడు. శ్యామలరావు ఏమి మొదట 4 ట్యాంకర్లు లోపలికి వెళ్ళలేదని చెప్పలేదే. చంద్రబాబు ఏమి చివరి 4 ట్యాంకర్లు వెనక పంపామని చెప్పలేదే. ఇద్దరూ మాట్లాడింది 2 వేర్వేరు సరుకు గురించి. చంద్రబాబు మాట్లాడింది మొదట వెళ్ళిన లోపల 4 ట్యాంకర్లు వాడేశారు, ఆ వాడేసిన లడ్లు పంచేశారు, అమ్మేశారు, తిన్నారు. ఇది దోషం. దానికోసం ఆయన ప్రాయశ్చిత్త దీక్ష డిప్యూటీ సీఎం తీసుకుంటే, సీఎం ఏమో శాంతి హోమాలు జరిపించారు. మొత్తం ప్రక్షాళన, సంప్రోక్షణ, ప్రోక్షణ జరిగాయి. ఏది ఇవాళ దీన్ని అడ్డం పెట్టుకుని అతను తిమ్మిని బిమ్మిని చేస్తే మనం ఒకటే, ఎన్డీడీబీ రిపోర్ట్ వచ్చిందా రాలేదా, ఆ రిపోర్ట్ వాస్తవమా కాదా? లేదు, సెకండ్ ఒపీనియన్కి వెళ్ళండి, ఇంకో చోట చేయించండి మైసూర్ డైరీలో, ఇంకో చోట చేయించండి గజియాబాద్ డైరీలో. కానీ ఇతనేమంటాడు? రిపోర్ట్ అప్పుడు వస్తే ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నావు, అప్పుడు ఎందుకు మాట్లాడలేదు, అసలు రిపోర్ట్ ఎందుకు బయట పెట్టావు, ఇదా నువ్వు చెప్పాల్సింది, ఇదా నువ్వు అనాల్సింది. ఇవాళ బావ, బాబాయ్, మామ ముగ్గురు కలిసి దోచేశారు జగన్. అలా ముగ్గురుతో బావ ఎవరు? ధర్మారెడ్డి. ఈవో ఇతనికి బావ అంట. బాబాయ్ ఎవరు? సొంత చిన్న అన్న, ఆయన్నే చైర్మన్ చేశాడు 4 ఏళ్ళు సుబ్బారెడ్డి. మామెవరు? తన తమ్ముడికి వాళ్ళ కూతుర్ని చేసుకున్నాడు, కరుణాకర్ రెడ్డి కూతుర్ని చేసుకున్నాడు. అంటే బావ, బాబాయ్, మామ ముగ్గురు కలిసి జగన్తో కుమ్మక్కై ఇవాళ తిరుమల తిరుపతి దోచేశారు 5 ఏళ్లలో. దగ్గర దగ్గర ఈ 5 ఏళ్లలో 15,000 కోట్ల కుంభకోణం జరిగిందండి. ఒక్క ఇంజనీరింగ్ విభాగంలోనే 3,000 కోట్ల కుంభకోణం జరిగిందండి. 2,000 కోట్లు సుబ్బారెడ్డి హయాంలో, 1,000 కోట్లు కరుణాకర్ రెడ్డి హయాంలో.
23 రకాల ఆస్తులు భూములు అమ్మాలని చూశారు. భక్తులే అడ్డుకున్నారు, కోర్టుల్లో కేసులు వేసి ఆపారు. ఇప్పుడు ప్రసాదంలో కల్తీ, కమిషన్ల కక్కుర్తుబడి సంవత్సరానికి 800 కోట్లు కమిషన్స్. ఆవు నెయ్యిలో, ఈ జీడిపప్పుల్లో, ఈ శనగపిండిలో, యాలకుల్లో మొత్తం టెండర్ నిబంధనలని మార్చేశారు. అక్కడ 1% బడ్జెట్ ఎందుకు పెట్టుకున్నావు? తిరుమల తిరుపతి దేవస్థానం 1% బడ్జెట్ తిరుపతి కేటాయిస్తావా? గతంలో ఎవరన్నా కేటాయించారా? ఇప్పుడు తిరుపతి చరిత్ర ఎన్నేళ్లది నాటిదమ్మా. ఇంతకు ముందు లేని బడ్జెట్ 1%, ఇప్పుడు దీనికి ఎందుకు తెచ్చుకున్నావు? ఒక్క పారిశుధ్యమే 100 కోట్లు కాంట్రాక్ట్ ఇస్తావా? అంటే నీ కొడుకు మేయర్గా ఉన్నాడనా? చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఒక డూప్లికేట్ టీటీడీ తయారు చేస్తాడా? తిరుమల తిరుపతి దేవస్థానానికి డూప్లికేట్ తుమ్మలకుంట తిరుపతి దేవస్థానం, దాని చెక్కులు ఇట్లా మార్చేశాడంట. 400 కోట్ల స్కామ్ అనేది. ఎవరు? చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. తుడా చైర్మన్గా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, చెవిరెడ్డి కొడుకు మోహిత్ రెడ్డి తుడా మొత్తం దోచేశారు. భూమన కరుణాకర్ రెడ్డి చైర్మన్గా, భూమన మహిత్ రెడ్డి, అభినవ్ రెడ్డి ఎవరు డిప్యూటీ మేయర్గా, వీళ్ళు తిరుమలని తిరుపతిని ఖాళీ చేశారని. ఇవాళ జగన్మోహన్ రెడ్డి తన బంధువులు ఎందుకు పెట్టాడు? ఇంతకుముందు ముఖ్యమంత్రులు ఎవరన్నా వాళ్ళ బంధువులు నియమించారా? ఎన్టీ రామారావు వాళ్ళ బాబాయిని పెట్టుకున్నాడా? వాళ్ళ బావని పెట్టుకోవచ్చుగా. వాళ్ళ తమ్ముడు ఉండేవాడు త్రివిక్రమరావు, ఆయనే చేయొచ్చు కదా. చేయాలనుకుంటే టీటీడీ చైర్మన్గా ఎందుకు కళా వెంకటరావుని ఇళ్ళందరినీ చేసుకుంటూ వచ్చాడు? బీసీలను ఎందుకు చేశారు? చంద్రబాబు టీటీడీ చైర్మన్గా తమ్ముడిని పెట్టుకున్నాడా? రామ్మూర్తి నాయుడిని పెట్టాడా? లేదా వాళ్ళ బావమరిదిని పెట్టాడా? బాలకృష్ణనో హరికృష్ణనో వీళ్ళెవరినన్నా పెట్టాడా? అంటే నువ్వు టీటీడీలో దురుద్దేశంతో కుట్రపూరితంగా నీ బాబాయిని చైర్మన్ చేసావు 4 ఏళ్ళు, నీ మామని 1 సంవత్సరం చేశావు. తెలుగుదేశం పార్టీ హయాంలో బీసీలు చేశారు చైర్మన్లుగా, ఈవోలుగా. నీ హయాంలో మొత్తం నీ సామాజిక వర్గం, నీ బంధుగణం. ధర్మారెడ్డి ఎవరు? నీ సొంత బావ అంటున్నారు. అంటే మీరు బంధువులంతా కలిసి వాళ్ళ రాబంధువుల్లాగా మారి తిరుమల తిరుపతినంతా దోచేశారు. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.